ప్రకటనలకు ఇదివరకు పరిమితమైన వేదికలు. పత్రికలు, గోడరాతలు, హోర్డింగ్సు, వాల్ పోస్టర్లు, కరపత్రాలు, రేడియో, టీవీలు మాత్రమే ఉండేవి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి కూడా లేక యూరియా కంపెనీల వారు మెటడోర్ వాహనంలో రాత్రిళ్ళు ఊరి మధ్యలో ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టి కాసేపు ఏదో ఒక సినిమా వేసి తరువాత తమ యూరియా ప్రకటనల చిత్రాలను ప్రదర్శించేవారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల విజృంభణ, సాంకేతిక ఆవిష్కరణలతో ప్రకటనలకు వేదికలు మారిపోయాయి. కానీ ప్రకటన స్వరూప స్వభావాలు మాత్రం మారలేదు. దాంతో థియేటర్ కోసమో రేడియో కోసమో తయారు చేసిన ప్రకటననే సోషల్ మీడియాలో కూడా ప్లే చేస్తూ వేల కోట్లు వృధా చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసేవారిలో 93% మంది సెల్ ఫోన్లోనే వీడియోలు చూస్తున్నారని ఒక సర్వేలో తేలింది. అంటే 3 అంగుళాల అడ్డం 5 అంగుళాల నిలువు ఉన్న సెల్ ఫోన్లో చూసేటప్పుడు ఆ వీడియో అడ్డం నిలువు కొలతలు ఎలా ఉంటాయో అన్న దాన్ని బట్టి యాడ్ షూట్ చేసేప్పుడు ఆ ఫార్మెట్లోనే చేయాలి. లేకపోతే అడ్డంగా ఉన్నదాన్ని నిలువుగా సాగదీసినట్లు వీడియో క్వాలిటీ పోతుంది. అక్షరాలు, ఇతర సమాచారం కుడి ఎడమల కట్టై అతుకుల బొంతలా కనిపిస్తుంది. అందుకే పేరున్న లేదా సాంకేతికంగా బాగా అవగాహన ఉన్న యాడ్ ఏజెన్సీలు ఒకేసారి అన్ని ఫార్మాట్లలో షూట్ చేసి ఏ వేదికకు తగినట్లు ఆ కొలతల్లోనే యాడ్స్ను విడుదల చేస్తాయి. ఇంతకంటే లోతుగా వెళితే ఇది యాడ్ మేకింగ్ సాంకేతిక పాఠమవుతుంది కాబట్టి ఇక్కడికి వదిలేద్దాం. ఇంత గొప్పగా వండి వారుస్తున్న ప్రకటనలను డిజిటల్ వేదికల మీద ప్లే చేయడానికి భారతీయ కంపెనీలు ఏటా చేస్తున్న ఖర్చు దాదాపు 25,000 కోట్ల రూపాయలు. థియేటర్లో ప్రకటన వచ్చినా ప్రేక్షకుడు అక్కడే కూర్చుంటాడు. అదే టీవీలో ప్రకటన రాగానే ఛానల్ మారుస్తాడు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లాంటి వాటిల్లో యాడ్ రాగానే స్కిప్ చేస్తారు. అందుకే స్కిప్ చేయడానికి వీల్లేని మొదటి 4-5 సెకండ్లలోనే ప్రకటన సారాంశం చెప్పేయాలన్నది ఇప్పుడు యాడ్ తయారు చేసేవారి ముందున్న పెద్ద సవాలై కూర్చుంది. నిజానికి ఆధునిక డిజిటల్ యుగంలో 20 సెకండ్ల యాడ్ చాలా పెద్దది. 5 సెకండ్ల యాడ్ కొంచెం చిన్నది. సెకను, అరసెకనులో కూడా యాడ్స్ రావచ్చు. ఈ యాడ్ డైనమిక్స్ మీద ప్రఖ్యాత యాడ్ ఏజెన్సీ ఆర్కే స్వామి, ఇండియన్ మార్కెట్ స్టడీ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో ప్రకటనలు వెల్లువెత్తుతున్నా బ్రాండ్ రీకాల్, ఒక బ్రాండ్ను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవడం చాలా తక్కువగా ఉంది. 600 ప్రముఖ బ్రాండ్లను సర్వేలో ప్రస్తావిస్తే వేల మంది 6-7 బ్రాండ్లకు మించి గుర్తు చేసుకోలేకపోయారు. అంటే బ్రాండ్ రీకాల్ 1 నుండి 1.5% మించి లేదు. దాదాపు 80% మంది ప్రకటన రాగానే స్కిప్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రోగ్రామ్ కోసం క్లిక్ చేస్తే ప్రకటన రావడం ఏమిటి అని విసుక్కుంటున్న వారే అధికం. యాడ్స్లో అతిశయోక్తులు, అసంబద్ధ విషయాలు ఎక్కువగా ఉంటున్నాయని 60% మంది ఉదాహరణలతో పాటు వివరించారు. మరీ తప్పనిసరి స్కిప్ చేయడానికి కూడా వీలు కాకపోతే సౌండ్ను మ్యూట్ చేస్తున్నామని 50% మంది చెప్పారు. ఈ సర్వేకు కొలమానంగా తీసుకున్న 3,000 మంది రోజుకు సగటున 2.5 గంటల పాటు సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నారు. వాట్సాప్లో వచ్చే వీడియోల్లో దాదాపు 4గిట్లో 1 నచ్చి ఫార్వర్డ్ చేస్తున్నారు. యాడ్ మేకింగ్, డిస్ప్లే వేదికలు, స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి. ఈ సర్వే తేల్చిందేమిటంటే ఏటా దాదాపు 25,000 కోట్లు డిజిటల్ యాడ్స్ డిస్ప్లే కోసం ఖర్చు పెడితే అందులో 20,000 కోట్ల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు అని. ఒక కథ, ఒక కథనం, ఒక భావోద్వేగం, ఒక రాగం, ఒక మైమరపుల మేళవింపుతో యాడ్స్ తయారు చేసే పీయూష్ పాండేల అవసరం నిజానికి ఇప్పుడే ఎక్కువగా ఉన్నట్లుంది.